హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము టమోటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం టమోటా, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కొద్దిగా చింతపండు, కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఇలా పచ్చిమిర్చి మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి తీసుకొని పచ్చిమిర్చి అలాగే ఎర్రగడ్డలు కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఇవి రెండింటిని బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకుందాం. నేను చూపిస్తున్న ప్రాసెస్లోనే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టమోటా పచ్చడి అనేది. ఈ విధంగా ఇవంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను టమోటా ముక్కలు పెద్ద పెద్దగా సగానికి కట్ చేసుకున్నాను. ఇలా సగానికి కట్ చేసుకున్న ఈ టమోటా ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్లోకి ఇలా పెట్టేసుకోండి. చాలా బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే. టమోటా ముక్కలంతా కూడా బాగా మగ్గిపోయి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ఈ టమోటా ముక్కలన్నీ కూడా పెట్టేసుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ మొత్తం కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాము. ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసేసుకుందాం. అలాగే రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఒక సైడ్ బాగా కలిసేసి బాగా ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కల్ని రెండో వైపుకి ఇలా తిప్పేసుకుందాము. ఇలా మొత్తం ముక్కల్ని కూడా రెండో వైపుకి ఇలా తిప్పేసుకొని ఈ వైపు కూడా చక్కగా మగ్గేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇలా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండులో హాఫ్ భాగము యాడ్ చేసి లైట్గా తెల్లగడ్డ పాయలు ఒక 6 లేదా 7 యాడ్ చేసి కొత్తిమీర కూడా ఒక పిడికెడు వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇదంతా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే మనము ఒక ఫోక్ తీసుకొని టమోటా ముక్కల మీద ఇలా అన్నట్టయితే పైన ఈ స్కిన్ మొత్తం ఊడొచ్చేస్తుంది. ఇలా ఫోక్తో ఇలా తీసినట్టయితే మొత్తం స్కిన్ ఊడొచ్చేస్తుందండి. ఈ స్కిన్ అంతా కూడా అన్ని ముక్కలకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా తీసేస్తే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేసి చూడండి. ఈ విధంగా పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసాం కదా. ఇప్పుడు ఇదంతా కూడా మరి కాసేపు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఫైనల్గా కొద్దిగా జీలకర్రని యాడ్ చేసి ఇది కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇదంతా కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెడదాము. ఇప్పుడు స్మాషర్ తీసుకొని మొత్తం కూడా ఇలా స్మాష్ చేసేసుకుందాం. మీరు మిక్సీకి వేయడానికి కూడా ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా స్మాష్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు చల్లగా అయిన తర్వాత మిక్సీకి అయినా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే ఇలా స్మాషర్తో స్మాష్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా చక్కగా మొత్తం స్మాష్ చేసేసాను. అంతే అండి. దీనికి పోపు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వేడి వేడి రైస్, చపాతీ, పూరి, దోశ, ఇడ్లీలు తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.